హైదరాబాద్ కు హాలీవుడ్, ఫ్యూచర్ సిటీలో సినీ పరిశ్రమకు స్థలం, ఐటీ ఫార్మా తరహాలోనే ఇండస్ట్రీకి ప్రాధాన్యం, ఆదాయంలో 20% కార్మికులకు ఇవ్వాల్సిందే, టికెట్ల ధరలు పెంచాలనుకుంటే ఇదే రూల్, వెల్ఫేర్ ఫండ్ కు అందిస్తేనే జీవోలు, సినీ కార్మికుల పిల్లలకు కార్పొరేట్ స్థాయి స్కూల్, కృష్ణానగర్లోనే నిర్మాణం, అందరికీ ఆరోగ్యశ్రీ అభినందన సభలో సీఎం రేవంత్ రెడ్డి. సినీ కార్మికుల వెల్ఫేర్ అసోసియేషన్ ఉన్నది, దానికి ఫండ్ ట్రాన్స్ఫర్ చేస్తేనే వీళ్లకు టికెట్ల రేట్లు పెంచుకోవడానికి వీళ్ళు అర్హులు అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. దాంతోపాటు సినీ కార్మికుల పిల్లలకు మంచి స్కూల్, కార్పొరేట్ స్థాయిలో విద్యను అందించే స్కూల్ని కృష్ణానగర్లో ఏర్పాటు చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. ఎందుకంటే వాళ్లకు ఎవ్వరు కూడా వాళ్ళని ఆదుకోలేరు. గతంలో మీరు కూడా చాలా టీవీలలో చూసి ఉంటారు. ఎట్లా అంటే సినిమాలలో యాక్టింగ్ చేసి వచ్చి లాస్ట్కు ఫైనల్ స్టేజీలా అతి పేదరికంలో మగ్గుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇవన్నీ ముఖ్యమంత్రి గారు మరి ఆ దృష్టికి పోయి ఇవన్నీ ఆలోచించి ఇటువంటి నిర్ణయం తీసుకున్నట్టుండు. నిజంగా చాలా సంతోషం సినీ కార్మికుల గురించి ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నందుకు. దాంతోపాటు అందరికీ ఆరోగ్యశ్రీ, ఎందుకంటే ఆదాయం దాంతోపాటు ఆదాయం వస్తున్నది, మంచిగా బతుకుతున్నారు. ఆరోగ్యం ఎక్కడన్నా ఖరాబ్ అయితే ఆ వచ్చిన ఆదాయంతో పాటు ఇంకా అప్పులు కూడా చేయాల్సి వస్తుంది ఆరోగ్యం బాగా ఉండకపోతే. దానికోసమని ఆరోగ్యశ్రీ ఇవన్నీ మీకు ఏర్పాటు చేస్తామని వాళ్ళందరికీ హామీ ఇచ్చిండు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఎక్కడనైతే హామీలు ఇచ్చుకుంటూ వస్తున్నాడో అవన్నీ చేసుకుంటూ వస్తున్నాడు. కాకపోతే వెనక ముందు 1-2 రోజులు తేడాతోనే అన్ని పనులు సాఫీగా సాగుతున్నాయి. ఇది ఒక సంతోషకరమైన వార్త.